దోస్తీ ఫౌండేషన్ చైర్మన్, స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో మహబూబ్ మనవరాలు మహరూన్ ఆఫ్రిన్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు బియ్యము, నిత్యావసర వస్తువులు ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద SMS ఫ్రూట్స్ ఆవరణలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహబూబ్ మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల నుంచి మా కుటుంబంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు సందర్భంగా ఆర్భాటాలకు పోకుండా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకుంటున్నామని తెలిపారు. పేదలకు నా వంతుగా దోస్తీ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపారు. ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల నుంచి మహబూబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ఈరోజు మహబూబ్ మనవరాలు జన్మదినోత్సవం సందర్భంగా పేదలకు బియ్యము, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి మానవత్వం చాటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దోస్తీ ఫౌండేషన్ సభ్యులు దన్నారం మస్తానరావు, ఒంగోలు మురళీకృష్ణ, సయ్యద్ మున్వర్ బాషా, జడా శ్రీనివాసరావు, రామయ్య చౌదరి, నత్తల శ్రీను, తన్నీరు సురేష్, హమీద్. మహరూన్ ఆఫ్రిన్ పుట్టినరోజు సందర్భంగా నిరుపేద కుటుంబాలకి బియ్యం, చింతపండు, కందిపప్పు, ఉల్లిపాయలు, నూనె, దాదాపు ఒక 6-7 రకాలు సంబంధించిన ఐటమ్స్ పేద కుటుంబాలకి ఇవ్వడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలు ఎన్నో సేవా కార్యక్రమాలు మా దోస్తీ ఫౌండేషన్ తరఫున చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఎవరైనా పిల్లలు ఏదైనా బొమ్మరిల అనాథాశ్రమం కానివ్వండి, లేదా వృద్ధుల ఆశ్రమం కానివ్వండి, చదువుకునే పేద పిల్లలకి మా దోస్తీ ఫౌండేషన్ తరఫున ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నాం. మేము రాబోయే రోజుల్లో ఇలాంటి సహాయ సహకారాలు ఎన్నో చేస్తామని మనస్ఫూర్తి తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే అంటే మేము మామూలుగా ఎప్పుడు మా ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా సరే మేము ఇలాంటి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళకి ఏదైనా నిత్యావసరాలు బియ్యం ఇవ్వటము, లేదా ఏదైనా అనాథ ఆశ్రమంలో భోజనాలు పెట్టడము ఏదో కంటిన్యూ చేస్తూ ఉంటాము. ఫస్ట్ నుంచి మాకు సాంప్రదాయం వస్తుంది. రాబోయే రోజు ఎలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. ఎవరైనా ఎలాంటి చిన్న సహాయ సహకారాలు కావాలన్నా మా దోస్తీ ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు ముందుంటాం. మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మేము ఎప్పుడు కూడా ఇళ్లలో పెద్దగా చేసుకోకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళకి వాళ్ళకి ఆకలి తీర్చడానికి ఎంతో మాకు ఆనందంగా ఉంటుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా రాబోయే రోజు ఎన్నో చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అలాగే ఎక్కడైతే చదువుకునే పిల్లలు ఎవరైనా బాగా చదువుకునే మెరిట్ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం కావాలంటే మా దోస్తీ ఫౌండేషన్ ద్వారా మా మిత్రమండలి మా ఫౌండేషన్ తరఫున ఎప్పుడు మేము సాయం చేయడానికి ముందుంటామని మనస్ఫూర్తిగా. మనవరాలు మహరూన్ ఆఫ్రిన్ పుట్టినరోజు సందర్భంగా పలు పేదలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఇదే విధంగా దోస్తీ ఫౌండేషన్ తరఫున ప్రతి పండుగలకు వాళ్ళ ఇంట్లో ఎటువంటి మంచి కార్యక్రమాలకి పేదలకు సేవ చేయడానికి ముందుంటున్నారు. వారికి సదా దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఆ పాపకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పేద పిల్లలకు అవసరమైనటువంటి ట్యూషన్ ఫీజులు, బొమ్మరిల్లు లాంటి అనాథ పిల్లలకు పుస్తకాలు, ఫ్రూట్స్, భోజనాలు ఇవన్నీ తదితర కార్యక్రమాలు ప్రతి నెలలో 1-2 చేయడం జరుగుతూ ఉంది. వారికి మంచి మనసుకి మరొకసారి మనం అందరం ఫౌండేషన్ చేయూతనిస్తూ మనం కూడా వారితో పాటు నడవాలని కోరుకుంటున్నాను. దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ గారి మనవరాలి పుట్టినరోజు సందర్భంగా మహబూబ్ గారు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సేవా దృక్పథంతో చాలా విశాల హృదయంతో కులాలకి మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు. దోస్తీ ఫౌండేషన్కి ఎవరు సహాయం అందించకపోయినా ఆయన ముందుండి ఆయన చేతనైన స్థాయిలో చేసుకుంటూ ప్రతి వారం ప్రతి నెల ఏదో కార్యక్రమం చేపడుతూ సేవా కార్యక్రమాల్లో దూసుకొని పోతున్నారు. ఇదే విధంగా మహబూబ్ గారికి బిజినెస్లో బాగా అనుకూలించి బాగా సంపాదించి ఇదే విధంగా ఈయన సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేయాలని, జిల్లా స్థాయిలో సేవా కార్యక్రమాలు జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు సందర్భంగా పేదలకు నిత్యావసర వస్తువులు, వారికి రైసు, మిరపకాయలు, తర్వాత కందిపప్పు, చింతపండు, ఎర్రగడ్డ మిగిలిన కూడా వంట సరుకులు కూడా ఆ సందర్భంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వారు ఇవే కాక అనేక సార్లు కూడా మన అనాథ పిల్లలకి
ప్రతి పుట్టినరోజు సందర్భంగా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ అనాథ పిల్లలకి భోజనాలు పెడుతూ వాళ్ళకి కావాల్సిన బుక్స్ ఇటువంటివి కూడా చాలా సార్లు ఇవ్వడం జరిగింది. వారికి ఇలాంటి కార్యక్రమాలు నిత్యం ఈ జిల్లాలోనే కాక రాష్ట్రంలో కూడా మనకి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి వారికి ఆ దేవదేవుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ షేక్ మహబూబ్ బాషా గారి మనవరాలు బర్త్డే సందర్భంగా వాళ్ళ మనవరాలు మెహ్రూన్ బేబీ బర్త్డే సందర్భంగా మెహ్రూన్ ఆఫ్రిన్ బర్త్డే సందర్భంగా ఈరోజు కొంతమంది పేదలకు ఇంట్లో కావలసిన నిత్యావసరమైన సరుకులు ఇవ్వాలని మంచి మనసుతో కొంతమందికి ఈరోజు నిత్యావసరమైన సరుకులు ఏమిటి బియ్యం కానీ కందిపప్పు కానీ ఇంట్లో కావాల్సినవి ఈరోజు కొంతమందికి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషదాయకం. గత 11 సంవత్సరాల నుంచి కూడా దోస్తీ ఫౌండేషన్ తరఫున ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కొన్ని కార్యక్రమాల్లో మేము కూడా పాలు పంచుకుంటూ ఉన్నాము. ఆయన మంచి మనసుకి మేము అభినందిస్తూ ఉన్నాము. మరెన్నో కార్యక్రమాల్లో కూడా మేము పాలు పంచుకుంటాం. మరెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మహబూబ్ బాషా గారిని కోరుతూ దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో వాళ్ళ మనవరాలు జన్మదినోత్సవం సందర్భంగా కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర SMS ఫుడ్స్ రావడంలో పేదలకి బియ్యం నిత్యావసర వస్తువులు పంపిణీ జరిగింది. వాళ్ళ కుటుంబంలో ఏ శుభకార్యం వచ్చినా కూడా సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు అండగా నిలుస్తున్నందుకు మహబూబ్కి మనస్ఫూర్తిగా ఒంగోలు నగర బుద్ధికరణ జరిపిన అభినందన తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో దోస్తీ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేసేందుకు ఆయనకి మేమందరం చేదోడుగా వాదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహబూబ్ గారి మనవరాలు జన్మదినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఈనాడు ఈ పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసేటటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు బాషా గారిని మా మిత్ర బృందం అందరి తరఫున అభినందిస్తున్నాను. వాళ్ళ మనవరాలికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా మా మిత్రమండలి అంతా కూడా సహకరిస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మహబూబ్ గారిని మనసారా అభినందిస్తూ ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ